గంగా తీరంలో ఉత్కచము అనబడేటటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడైన ధౌమ్యుణ్ణి పురోహితుడిగా వరించారు పాండవులు. ఆయన వారికి పురోహితుడిగా ఉండడానికి అంగీకరించిన పిదప వారు అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరితో కలిసి అక్కడ పాంచాల రాజ్యంలో కాంపిల్య నగరంలో రాజధాని నగరంలో ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవరానికి వాళ్ళు కూడా వెడుతున్నారు. బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా బయలుదేరి వెడుతున్నారు. బ్రాహ్మణులు ఎందుకు స్వయంవరానికి? వాళ్ళకేం అవసరం ఉంటుంది? ఆమె క్షత్రియ కన్య కాబట్టి అక్కడ పెట్టినటువంటిదా సామాన్యమైన విషయం కాదు. ఆవిడ ఏదో పోని స్ఫురద్రూపిగా ఆవిడికి ఆకర్షణీయంగా కనపడినటువంటి వారి మెడలో మాల వేస్తుందనుకుందామా అంటే అక్కడ ఉన్న పరిస్థితి అది కాదు. మత్స్యయంత్రాన్ని కొట్టాలి. మత్స్యయంత్రాన్ని ఎవరు కొడతారో వారి మెడలోనే ఆమె మాల వేస్తుంది. కాబట్టి అక్కడ ఒక షరతు విధింపబడి ఉన్నది. బ్రాహ్మణుడు ధనస్సు పట్టుకుని బాణప్రయోగం చేయడం అనేటటువంటిది సంభవమయ్యే విషయం కాదు సాధారణంగా. అది క్షత్రియులకు మాత్రమే సంబంధించిన విద్య. కాబట్టి ఎందరో రాజులు అక్కడికి వచ్చి ఉంటారు. మరి బ్రాహ్మణులు ఎందుకు ఎడుతున్నట్టు? నన్నయ్య గారి యొక్క గొప్పతనం అంతా అక్కడే ఉంది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల చేత బ్రాహ్మణులు ఎందుకు ఎడుతున్నారో చెప్పించారు. అక్కడికి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి రాజుల సమూహములు చాలా వస్తాయి. ఎందరో రాజులు వస్తారు. వాళ్ళు వైదిక నిష్ట కలిగినటువంటి వారు, తపశ్శక్తి కలిగినటువంటి బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు ఇస్తారు. కాబట్టి ఆ దానములను స్వీకరించడం కోసమని ఈ బ్రాహ్మణ సమూహాలన్నీ వెడుతున్నాయి. వెడుతూ ఈ పంచపాండవుల్ని కూడా చూశారు ఆ బ్రాహ్మణులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 5గురు కూడా బ్రాహ్మణ కుమారులే అనుకుంటున్నారు. అప్పటికి కూడా ఇంకా పాండవులు వారి యొక్క యథార్థమైన స్వరూపాన్ని ప్రకటనము చేసి ఉండలేదు. కాబట్టి బ్రాహ్మణ కుమారులే అనుకుని వెడుతూ, కానీ వాళ్ళ యొక్క తపశ్శక్తి అటువంటిది, వాళ్ళ యొక్క అనుష్ఠాన బలం అటువంటిది. వాళ్ళ నోటి వెంట ఎందుకు వచ్చిందో ఆ వెడుతున్న బ్రాహ్మణుల సమూహములు ఈ పాండవులలో అర్జునుడిని చూసి వాళ్ళు ఒక మాట అన్నారు. ఆయన నల్ల కలువల కాంతితో ఉంటాడు. ద్రౌపదీదేవి నల్ల కలువల కాంతితోటే ఉంటుంది. వాళ్ళన్నారు, మీ ఎంది కృష్ణు ఉదంసాయుత భుజం చూచి తాన హర్షముతోడన్ తోయజముఖి వరించును మా ఎరిగిన కార్యమిది సమంజస బుద్ధిన్ అన్నారు. వాడు మేము తెలుసుకున్నంత వరకు, మాకు అర్థమైనంత వరకు, మాకు తోచిన విషయాన్ని మేము చెప్తున్నాం. ఇది మాకు ఈశ్వర ప్రచోదనంగా అనిపించింది ఈ మాట. దాన్ని మేము అంటున్నాం. మీ యందు అంటే మీ 5గురులో నల్లగా ఉన్నాడే, కృష్ణ శబ్దాన్ని దేనికి వేస్తారంటే నల్లనివాడు అని. నల్లగా ఉన్నటువంటి ఈయన్ని చూసి ఆ తోయజముఖి, ఆ పద్మము వంటి ముఖము కలిగినటువంటి ద్రౌపదీదేవి వరిస్తుంది అని మేము అనుకుంటున్నాం. అంత అందంగా ఉన్నాడు ఈ పిల్లాడు అని వాళ్ళు ఈయనతో అన్నారు. మనకి మహాభారతంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటంటే ఒకే పేరుతో చాలామంది ఉంటుంటారు. ఒక్క జనమేజయుడన్న పేరుతో చాలామంది ఉన్నారు. కృష్ణ అన్న పేరు కలిగిన వాళ్ళు 3 ఉన్నారు. అసలు కృష్ణ అని పేరు కలిగినటువంటి ఈ 3 మహాభారతంలో కొన్ని లక్షల మంది తెగటారిపోవడానికి కారకులు. కృష్ణ ఒకటి కృష్ణుడికి పేరు, కృష్ణ ద్రౌపదీదేవికి పేరు. ఎందుకంటే ఆమె యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది. నల్ల కలువల కాంతితో ఉంటుంది కాబట్టి ఆమెని కృష్ణ అని పిలిచారు. అశరీరవాణి బ్రాహ్మణులు ఆమెకి నామకరణం చేసే సమయంలో ఆమెకి పెట్టినటువంటి పేరు, మిగిలినటువంటి పేరు, ఆవిడ్ని మనం లోకంలో ఏమని పిలుస్తుంటామో అటువంటి పేరుతోటి బ్రాహ్మణులు నామకరణం చేశారు. ద్రుపద మహారాజు గారి కూతురు కాబట్టి ఆవిడికి ద్రౌపది అని పేరు వచ్చింది. అసలు తండ్రి గారు పెట్టుకున్న పేరు, అశరీరవాణి పలికిన పేరు కృష్ణ. కాబట్టి ఆ కృష్ణ అన్న పేరుతో ద్రౌపదీదేవి ఉంది, కృష్ణ అన్న పేరుతో అర్జునుడు ఉన్నాడు. అందుకే విరాట పర్వంలో చెప్పుకున్నప్పుడు తన దశనామములు చెప్తే అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయకృష్ణ సవ్యసాచి ధనంజయ అని విజయ కృష్ణ అని ఆ 10 నామాల్లో తన పేరు అది కూడా చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి
అర్జునుడికి కృష్ణ అన్న పేరుంది, ద్రౌపదీదేవికి కృష్ణ అన్న పేరుంది, కృష్ణుడికి కృష్ణ అన్న పేరుంది. ఈ కృష్ణత్రయం ఏదైతే ఉందో ఇది మహాభారతంలో చాలా గొప్ప పాత్ర పోషించారు. ఈ త్రయం రాక్షస సంహారమునందు భూదేవి యొక్క పాపభారమును తగ్గించుటయందు వాళ్ళు చాలా విశేషమైనటువంటి పాత్ర పోషించిన వారు. కాబట్టి అనుకోకుండా బ్రాహ్మణులు ఈయనకి, ఈ నల్లని పిల్లవాడికి ఆమె ఇల్లాలవుతుందని అనుకుంటున్నాం అన్నారు. ఒక నవ్వు నవ్వారు పాండవులు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడ కనపడినా మహాభారతంలో ఏదో ఒక పరమ ప్రయోజనం ఒకటి ఉంటుంది తప్ప ఆయనకు అదే పనిగా తిరుగుతుండడం ఆయన లక్ష్యం కాదు. ఆయన తపస్సు యందు మగ్నమై ఉంటాడు. అటువంటి వారు దర్శనమిచ్చారు అంటే ఏదో ఒక అనన్య సాధ్యమైనటువంటి ప్రయోజనమును సిద్ధింపచేయడం కోసం మాత్రమే ఆయన దర్శనమిస్తారు. ఆయన పాండవులకు దర్శనమిచ్చి ఒక మాట చెప్పారు, మీకు శుభ పరంపర ప్రారంభమవుతోంది, అనేకమైన శుభములు ఇక కలుగుతాయి మీకు. ఆ మాట చెప్పి ఆశీర్వచనం చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఈ పాండవులు బయలుదేరి ఆ పాంచాల రాజ్యపు రాజధాని అయినటువంటి కాంపిల్య నగరంలోకి ప్రవేశించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కడో ఉండాలి కదూ. ఎందరో రాజులు వచ్చారు, అందులో దుర్యోధనాదులు కూడా ఉన్నారు. ఎక్కడ చూసినా రాజుల యొక్క శిబిరములే, ఎక్కడ చూసినా గుర్రాలు ఏనుగుల యొక్క సవ్వళ్ళే, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద తోరణాలే, ఎక్కడ చూసినా పెద్ద హడావిడి. ద్రౌపదీదేవి స్వయంవరానికి వచ్చినటువంటి వారితో ఆ ప్రాంగణములన్నీ, ఆ విడుదలన్నీ నిండిపోయి ఉన్నాయి. ఆ హడావిడిలో బ్రాహ్మణ రూపాల్లో ఉన్నటువంటి పాండవులు అక్కడికి చేరుకున్నారు. వీళ్ళు ఎవ్వరి చేత గుర్తింపబడకూడదు. ఎందుచేత అంటే ఇదొక రకమైనటువంటి అజ్ఞాతవాసం, స్వచ్ఛందంగా వాళ్ళకి వారు విధించుకున్నటువంటి అజ్ఞాతవాసం. వాళ్ళు కానీ ఫలానా అని తెలిసిపోతే ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం మాట దేవుడెరుగు, వెంటనే వీళ్ళని మట్టు పెట్టే ప్రయత్నం దుర్యోధనుడు ప్రారంభం చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఒక కుమ్మరివాని ఇంట్లో అతిథులుగా చేరారు. అంతటి పాండవులు 3 లోకములను శాసించగలిగిన వాళ్ళు కాలము కలిసి రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. అక్కడ ఓర్పు పట్టడంలోనే ఉంది మనిషి యొక్క అభ్యున్నతికి హేతువంతా. ఒక కుమ్మరివాని ఇంట్లో దిగారు. దిగి ఆ స్వయంవరం చూడడం కోసమని 5గురు బయలుదేరారు. కుంతీదేవి ఇంట్లో ఉంది. ఆ స్వయంవర మంటపానికి వెళ్ళి చూశారు. కాంపిల్య నగరానికి ఈశాన్యంలో ఆ స్వయంవర మంటపాన్ని నిర్మాణం చేశాడు ద్రుపద మహారాజు గారు. అక్కడ ఆ ద్రౌపదీదేవి ఒక పుష్పమాలికని చేత పట్టుకుని నిలబడి ఉంది. నన్నయ్య గారు ఆ తల్లిని వర్ణన చేస్తూ అంటారు, ధవళ విభూషణ దామానులేపనామలినాంగి సితపుష్పమాలచేత కొని పుష్ప సాయకు కుసుమేతరంబైన ఆరగు సాయకంబనగ జనులు ధవళాక్షి రంగ మధ్యంబునతను మధ్య తానొప్పి పాంచాలతనయాయున్న భూసురప్రవరులు పుణ్యాహఘోషంబు విలసిల్లే ఆశీర్వివృద్ధితోడ ద్రుపదపతి పురోహితుండును కృత పరిస్తరుణుడై ప్రయోగ దక్షుడు అగ్ని ముఖము వేసే వేల్వ మొనసి వివాహోపకరణ వస్తు చేయము కాచియుండే. ఆ తల్లి చక్కగా ఒంటికి రాసుకోవలసినటువంటి అంగరాగములను అనులేపనములనన్నింటినీ కూడా ఆవిడ ఆ లేపనములను రాసుకుంది. మంచి సువాసనల గుబాళింపు వస్తోంది. ఆవిడ చేతిలో ఒక తెల్లటి పుష్పములతో కట్టబడినటువంటి దండ పట్టుకుని ఉంది. ఆ ద్రౌపదీదేవి అక్కడ నిలబడితే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ అన్నారట, ఈవిడ మన్మధుని చేతిలో ఉండేటటువంటి 5 బాణములే మనకి తెలుసు, ఈమె 6వ బాణమా అన్నారట. అంత అందమైన రూపంతో ఉన్నటువంటి ఆ పాంచాలి అంటే పాంచాల రాజైనటువంటి ద్రుపదుని కుమార్తె కాబట్టి పాంచాలి. ఆ పాంచాలి అక్కడ నిలబడి ఉంది. ఈవిడ ఎవరి మెడలో మాల వేస్తుందో వారితో వివాహం జరిపించాలి. అందుకని ద్రుపద మహారాజు గారి యొక్క పురోహితుడు అగ్నిహోత్రం చుట్టూ ఆ వివాహ క్రియ నడిపించడానికి కావలసినటువంటి సంభారములనన్నిటినీ సిద్ధం చేసి ఉంటాడు. అవన్నీ మంగళద్రవ్యాలు. వాటిని చూసినంత మాత్రం చేత ఒక గొప్ప మంగళమైనటువంటి స్థితి కలుగుతుంది. ఆ పేలాలు, లాజలు,
ఆ పాలికలు, ప్రమిదలు, అక్కడ ఉండేటటువంటి దర్భలు, ఆ నీతి పాత్రలు, అక్షతలు, పువ్వులు, ఇవన్నీ కూడా యాగశాలలో కానీ వివాహ మంటపంలో కానీ మనకి కనపడేటటువంటి అత్యంత మంగళకరమైనటువంటి వస్తువులు. కాబట్టి ఆ ద్రౌపదీదేవి నిలబడి ఉంది. దృష్టద్యుమ్నుడు ఈమెతో కలిసి పుట్టినవాడు. ఆయన ఆ పక్కనే నిలబడి ఉన్నాడు.